పూరీ జగన్నాథుడి దివ్యజన్మ రహస్యం. నీలమాధవుడు జగన్నాథుడిగా ఎలా మారాడు? పూర్తి భక్తి కథ ఇందులో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్స్లో జై జగన్నాథ స్వామి అని తప్పకుండా రాయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పూరీ జగన్నాథుడి జన్మ రహస్యం. నీలమాధవుడు జగన్నాథుడిగా ఎలా అవతరించాడు? ఆ సంపూర్ణ విగ్రహాల వెనుక ఉన్న దివ్య మహిమ, అలాగే పూరీ ఆలయంలో నేటికి కొనసాగుతున్న ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి. పురాణాల ప్రకారం నేటి పూరీ జగన్నాథ స్వామి మొదట నీలమాధవుడు అనే దివ్య రూపంలో దర్శనమిచ్చేవాడు. అది సాధారణ విగ్రహం కాదు. నీలి కాంతులతో మెరిసిపోయే దివ్య శిలారూపం. ఒడిశాలోని దట్టమైన అడవుల్లో ఒక రహస్య గుహలో ఈ దివ్య స్వరూపం వెలిసి ఉండేది. ఆ గుహ స్థానం ఎవరికీ తెలియదు. కేవలం ఆదివాసీ నాయకుడు విశ్వాసు మాత్రమే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఒకరోజు ఈ విషయం మాల్వా దేశపు ధర్మపరుడైన రాజు ఇంద్రద్యుమ్నుడి చెవిన పడింది. సాక్షాత్తు మహావిష్ణువు నీలమాధవుడిగా వెలిసి ఉన్నాడని తెలుసుకున్న రాజు వెంటనే తన మంత్రి విద్యాపతిని ఆ దివ్య స్వరూపాన్ని వెతకమని పంపించాడు. విద్యాపతి ఎన్నో రోజులు అడవిలో వెతికినా గుహ దొరకలేదు. చివరకు విశ్వాసుతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఆయన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నీలమాధవుడు దర్శనం చేయాలని కోరగా విశ్వాసు ఒక షరతు పెట్టాడు. గుహకు తీసుకెళ్తాను, కానీ నీ కళ్ళకు గంతలు కడతాను. దారి ఎవరికీ తెలియకూడదు అన్నాడు. విద్యాపతి తన తెలివిని ఉపయోగించాడు. తన వస్త్రంలో దాచుకున్న ఆవాలను దారి పొడవునా చల్లుకుంటూ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత వర్షాలు కురవడంతో ఆవాలు మొలిచాయి. ఆ మొక్కల ఆధారంగా గుహకు వెళ్ళే దారి తెలిసిపోయింది. వెంటనే రాజుకు ఈ విషయం తెలియజేశాడు. ఈ వార్త విన్న రాజు ఇంద్రద్యుమ్నుడు భారీ సైన్యంతో నీలమాధవుడిని తీసుకురావడానికి బయలుదేరాడు. కానీ భక్తుడైన విశ్వాసుకు జరిగిన మోసం, రాజులోని అహంకారం భగవంతుడికి నచ్చలేదు. రాజు అక్కడికి చేరుకునేలోపే నీలమాధవుడు అంతర్ధానం అయ్యాడు. గుహలో దివ్య పరిమళం తప్ప మరేమీ కనిపించలేదు. దీంతో రాజు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.
అన్నపానీయాలు మానేసి భగవంతుడి కోసం కఠోర తపస్సు చేశాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. రాజా, బాధపడకు. నేను ఇకపై రాయి రూపంలో ఉండను. సముద్ర తీరానికి కొట్టుకొచ్చే పవిత్రమైన చెక్కదుంగ రూపంలో ప్రత్యక్షమవుతాను. ఆ దారువుతో నా విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించు అని భగవంతుడు అనుగ్రహించాడు. కొన్ని రోజుల తర్వాత పూరీ సముద్ర తీరానికి ఒక అద్భుతమైన భారీ చెక్క దొంగ కొట్టుకొచ్చింది. ఆ చెక్కపై శంఖం, చక్రం, గద, పద్మం, పువ్వులు కనిపించాయి. రాజు ఆనందానికి అవధులు లేకపోయాయి. రాజ్యంలో ఉన్న గొప్ప శిల్పులందరూ ఆ చెక్కని చెక్కడానికి ప్రయత్నించారు. కానీ వారి ఇళ్ళు విరిగిపోయాయి. పనిముట్లు ముక్కలయ్యాయి. అయితే చెక్కపై మాత్రం చిన్న గీత కూడా పడలేదు. ఆ సమయంలో ఒక వృద్ధ శిల్పి రాజు వద్దకు వచ్చి, నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను, కానీ ఒక షరతు ఉంది. 21 రోజుల పాటు గది తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు అన్నాడు. నిజానికి ఆ వృద్ధుడు సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ. శిల్పకార్యం ప్రారంభమైంది. మొదటి 15 రోజుల పాటు ఉలి శబ్దాలు వినిపించాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. లోపల శిల్పికి ఏదైనా జరిగిందేమోనని రాణి గుండీచా ఆందోళన చెందింది. రాజు ఎంత చెప్పినా వినకుండా తలుపులు తెరిపించింది. తలుపులు తెరిచిన వెంటనే వృద్ధ శిల్పి అదృశ్యమయ్యాడు. లోపల జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ అసంపూర్ణ విగ్రహాలు మాత్రమే కనిపించాయి. చేతులు పూర్తిగా లేవు, కాళ్ళు పూర్తిగా లేవు. రాజు ఎంతో బాధపడగా భగవంతుడు దివ్య సందేశం ఇచ్చాడు. రాజా, బాధపడకు. ఇదే నా సంకల్పం. నేను ఈ రూపంలోనే కలియుగంలో భక్తులకు దర్శనం ఇస్తాను. రూపం అసంపూర్ణమైన నా కరుణ సంపూర్ణం. నన్ను భక్తితో పిలిచే ప్రతి ఒక్కరికి నేను దగ్గరగా ఉంటాను. అప్పటి నుంచి ఆ అసంపూర్ణ రూపాలనే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలుగా ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే జగన్నాథ స్వామి విగ్రహాలను దారు బ్రహ్మ అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి నబకలేబర మహోత్సవంలో కొత్త పవిత్ర వేప చెక్కతో విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహంలోని రహస్యమైన బ్రహ్మ పదార్థాన్ని అత్యంత గోప్యంగా కొత్త విగ్రహంలో ప్రతిష్ఠిస్తారు.
ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో నేటికి ఎవరికీ తెలియదు. అది జగన్నాథుడి అత్యంత దివ్య రహస్యంగా భావించబడుతుంది. పూరీ జగన్నాథ ఆలయంలో నేటికి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. ఆలయ జెండా గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతున్నట్లు కనిపించడం, ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం ఏ వైపు నుంచి చూసినా మన వైపే ఉన్నట్లు అనిపించడం, ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయ వంటశాలలో వేలాది మందికి ప్రతిరోజు మహాప్రసాదం సిద్ధమవడం వంటి విశేషాలు భక్తులను విస్మయానికి గురిచేస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ముగ్గురు మహారథాలపై ఆలయం నుంచి బయటకు వచ్చి లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇస్తారు. రథం తాడును ఒక్కసారి లాగినా మహాపుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. జగన్నాథుడు మనకు చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే, భగవంతుడు బాహ్య సౌందర్యాన్ని కాదు, మన హృదయంలోని భక్తిని చూస్తాడు. అందుకే అసంపూర్ణ రూపంలో ఉన్న ఆయన దివ్యత్వం మాత్రం సంపూర్ణం. భక్తితో ఒకసారి జై జగన్నాథ అని స్మరించినా ఆయన కృప తప్పకుండా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య కథ మీకు నచ్చి ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ స్వామి, జై బలభద్ర స్వామి, జై సుభద్రమ్మ తల్లి.